హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కౌంట్ డౌన్ తోటి అయితే మళ్ళీ మీ ముందరికి అయితే వచ్చేసాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దిస్ ఈజ్ ఎంఆర్ సోనా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కౌంట్ డౌన్ తోటి అయితే మళ్ళీ మీ ముందరికి అయితే వచ్చేసాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈసారి మన కౌంట్ డౌన్ వచ్చేసి స్మాలెస్ట్ కంట్రీస్. సో టాప్ 10 స్మాలెస్ట్ కంట్రీస్ అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. మన కౌంట్ డౌన్ లో 10th ప్లేస్ లో ఉన్న కంట్రీ వచ్చేసి మాల్టా. దీని యొక్క ఏరియా వచ్చేసి 122 స్క్వేర్ మైల్స్, అంటే మనం కిలోమీటర్స్ గా కన్వర్ట్ చేసుకుంటే 316 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి వెలటా. సో ప్రొనౌన్సియేషన్ అయితే నేను ఇక్కడ ఇస్తాను, మీరు గమనించగలరు. 2021 సెన్సెక్స్ ప్రకారం ఈ కంట్రీ యొక్క పాపులేషన్ వచ్చేసి 5,19,562 మెంబర్స్ అన్నమాట. సో ఈ కంట్రీ యొక్క డ్రైవింగ్ వచ్చేసి, దట్ మీన్స్ ఈ కంట్రీలో డ్రైవింగ్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్. మన కౌంట్ డౌన్ లో 9th ప్లేస్ లో ఉండేది మాల్దీవ్స్. ఈ మాల్దీవ్స్ యొక్క ఏరియా వచ్చేసి 115 స్క్వేర్ మైల్స్, అంటే 298 కిలోమీటర్స్, దట్ మీన్స్ స్క్వేర్ కిలోమీటర్స్. సో ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మాలే. 2022 సెన్సెక్స్ ప్రకారం ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 5,15,132. ఇక డ్రైవింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అనమాట. మన కౌంట్ డౌన్ లో 8th ప్లేస్ లో ఉన్న కంట్రీ వచ్చేసి శాండ్ కిట్స్ అండ్ నావే. సో దీని యొక్క ఏరియా వచ్చేసి 101 స్క్వేర్ మైల్స్, అంటే 216 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బెసెటరీ. నేనైతే స్పెల్లింగ్ అయితే ఇక్కడ ఇస్తాను. సో 2022 సెన్సెక్స్ ప్రకారం ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 54,338. సో డ్రైవింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్. మన కౌంట్ డౌన్ లో 7th ప్లేస్ లో ఉండేది మార్షల్ ఐలాండ్స్. సో వీటి యొక్క ఏరియా వచ్చేసి 70 స్క్వేర్ మైల్స్, అంటే 181.43 స్క్వేర్ కిలోమీటర్స్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి మజూరో. 2022 సెన్సెస్ ప్రకారం ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 42,418 మెంబర్స్, 18 మెంబర్స్. సో ఇక డ్రైవింగ్ వచ్చేసి రైట్ సైడ్. మన కౌంట్ డౌన్ లో 6th ప్లేస్ లో ఉండేది లిస్టెన్షన్. సో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రాంగా నాకైతే ఐడియా లేదు, నేనైతే స్పెల్లింగ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాను. సో దీని యొక్క ఏరియా వచ్చేసి 62 స్క్వేర్ మైల్స్, అంటే 160 స్క్వేర్ కిలోమీటర్స్. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి వర్జు. సో అది కూడా స్పెల్లింగ్ ఇక్కడ ఇస్తాను. సో ఎస్టిమేషన్ పాపులేషన్ వచ్చేసి, సో పక్కా పాపులేషన్ కాదు, జస్ట్ ఎస్టిమేషన్ అనమాట. సో 2023లో చేసిన ఎస్టిమేషన్ ప్రకారం 39,790 మెంబర్స్ అయితే ఇక్కడ నివసిస్తున్నారు. సో ఇక్కడ డ్రైవింగ్ వచ్చేసి రైట్ సైడ్ డ్రైవింగ్. ఎపిసోడ్ మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరు. మన కౌంట్ డౌన్ లో 5th ప్లేస్ లో ఉన్న కంట్రీ వచ్చేసి శాన్ మెరీనో. సో దీని యొక్క ఏరియా వచ్చేసి 23 స్క్వేర్ మైల్స్, అంటే 61.10 కిలోమీటర్స్, దట్ మీన్స్ స్క్వేర్ కిలోమీటర్స్. ఈ కంట్రీ యొక్క ఎస్టిమేటెడ్ పాపులేషన్ వచ్చేసి 35,439. సో ఇది వచ్చేసి 2023 ప్రకారము. సో ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ కూడా శాన్ మిరానో. సో ఇక్కడ డ్రైవింగ్ వచ్చేసి రైట్ సైడ్ డ్రైవింగ్. మన కౌంట్ డౌన్ లో 4th ప్లేస్ లో ఉన్న కంట్రీ వచ్చేసి టువాలో. సో దీని యొక్క ఏరియా వచ్చేసి 10 స్క్వేర్ మైల్స్, అంటే 26 కిలోమీటర్స్, దట్ మీన్స్ స్క్వేర్ కిలోమీటర్స్. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి అకార్డింగ్ టు 2017 సెన్సెక్స్ 10,645 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఫునాఫుటి అంట. సో ప్రొనౌన్సియేషన్ నాకు ఐడియా లేదు, సో నేనైతే ఇక్కడ స్పెల్లింగ్ అయితే ఇస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. మన కౌంట్ డౌన్ లో 3rd ప్లేస్ లో ఉన్న కంట్రీ వచ్చేసి నౌరు. దీని యొక్క ఏరియా వచ్చేసి 8.1 స్క్వేర్ మైల్స్, అంటే 21 స్క్వేర్ కిలోమీటర్స్. సో దీని యొక్క పాపులేషన్ వచ్చేసి అకార్డింగ్ టు 2011 సెన్సెక్స్ ప్రకారం 10,084 మెంబర్స్ అయితే ఇక్కడ నివసిస్తున్నారు, 2011 సెన్సెక్స్ ప్రకారం. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఎరిన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. మన కౌంట్ డౌన్ లో 2nd ప్లేస్ లో ఉన్న కంట్రీ వచ్చేసి మొనాకో. సో దీని యొక్క ఏరియా వచ్చేసి 0.8 స్క్వేర్ మైల్స్, అంటే 2 స్క్వేర్ కిలోమీటర్స్, అరౌండ్ 2.8 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇక్కడ పాపులేషన్ వచ్చేసి అకార్డింగ్ టు 2016 సెన్సెస్ ప్రకారం 37,308 మెంబర్స్ అయితే ఇక్కడ నివసిస్తున్నారు. సో దీని యొక్క క్యాపిటల్ కూడా మొనాకోనే. సో చిన్న కంట్రీ కదా, సో అదే క్యాపిటల్ ఉంటుంది, అదే కంట్రీ నేమ్ కూడా. సో ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్. మన కౌంట్ డౌన్ లో 1st ప్లేస్ లో ఉన్న సిటీ వచ్చేసి వాటికన్ సిటీ. సో దీని యొక్క ఏరియా వచ్చేసి 0.19 స్క్వేర్ మైల్స్,
అంటే 0.49 స్క్వేర్ కిలోమీటర్స్. 2024 ఎస్టిమేటర్ ప్రకారం ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 524 మెంబర్స్. సో ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి వాటికన్ సిటీ. సో ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక కొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ ఎమర్సన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.